Hi friends, welcome to Horizon Education. SSC GD Constable online classes, complete course, General Knowledge and Awareness, General Intelligence, Elementary Mathematics and General English 2000 అన్న కోర్సు ఇప్పుడు కేవలం 999కే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీ, లక్షలాది మంది విద్యార్థులకి బోధించిన అనుభవం ఉన్న ఫ్యాకల్టీచే 100% క్వాలిటీ కోచింగ్ మీకు ఈ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9393787373కి కాల్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్. ఇవాళ మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే టాపిక్ చూద్దాం. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే మనం ఉపయోగించే సామెతలు అన్నమాట. అంటే వాడుక భాషలో మనం ఎక్కువగా యూజ్ చేసే కంపారిజన్స్, సామెతలు. సో వీటినే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని అంటారు. ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి వెస్టర్న్ కంట్రీస్లో యూజ్ చేసేవి, మనం యూజ్ చేసేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆబ్వియస్గా కల్చర్స్ డిఫరెంట్ కాబట్టి వాడుక కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే మనం ఎన్ని ఎక్కువ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకోగలిగితే అన్ని ఎక్కువ గుర్తుంచుకోగలుగుతాము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వాడే వాటికి వెస్టర్న్ కంట్రీస్లో వాడే వాటికి చాలా తేడా ఉంటుందన్నమాట. రైట్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే వాటిలోంచే నేను కొన్ని తీసుకొని వాటిని ఫ్రేమ్ చేశాను, వాటిని టైప్ చేశాను. సో వాటినే ప్రాక్టీస్ చేద్దాము. మనము క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్లో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకొన్ని ఈడియమ్స్ కూడా చూద్దాం. రైట్. సో లెట్స్ బిగిన్. ఎన్ని ఎక్కువ ఈడియమ్స్ నేర్చుకోగలిగితే అంత మనకి ఎక్స్పోజర్ ఉంటుంది అన్నమాట. రైట్, అంత నాలెడ్జ్ ఉంటుంది. లెట్స్ సీ. Choose the option which conveys the meaning of the underlined idiom or phrase. Let's see. First one. A man of straw. Now, కొన్ని వర్డ్స్కి మన మాతృభాషలో, మనకి తెలుగులో మనం కంపారిజన్ డ్రా చేసుకొని ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి అని చెప్పచ్చు. కానీ అది ప్రతి వర్డ్కి మనము అలా చెప్పలేము, అది వీలు పడదు అనమాట అలా చెప్పడం. ఉన్న వాటిని మాత్రం నేర్చుకుందాము. లెట్స్ సీ. ఫస్ట్ క్వశ్చన్. A man of straw. A man of straw కి ఆప్షన్స్ ఏంటి అంటే a man of no substance, a very active man, or a very active person, C a worthy fellow, 4 or D an unreasonable person. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనం ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే a man of straw లో మనకందరికీ స్ట్రా అంటే ఏంటో తెలుసు. మనము ఏదన్నా కోల్డ్ డ్రింక్ తీసుకునేటప్పుడు యూజ్ చేసే స్ట్రా కాకుండా యాక్చువల్గా స్ట్రా అంటే ఏంటి అంటే గడ్డి పరకని స్ట్రా అని అంటారు. మనము ఇది మన వాడుక భాషలో ఉంటుంది. రైట్. కొన్నిటి కంపారిజన్ డ్రా చేసుకోవచ్చు. ఆ మ్యాన్ ఆఫ్ స్ట్రా అన్నప్పుడు మనము ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు నాకు గడ్డి పరకతో సమానము అని చెప్పాలనుకున్నప్పుడు వీల్ కాల్ హిమ్ అ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఆ మ్యాన్ ఆఫ్ స్ట్రా అనేవాడు గడ్డి పరకతో సమానము. గడ్డి పరక అంటే దానికి ఎలాంటి వాల్యూ ఉండదు, వర్త్ ఉండదు. కాబట్టి ఇప్పుడు అ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఏంటి, ఎలాంటి వాల్యూ, ఎలాంటి ఇంపార్టెన్స్ లేని వాడిని అ మ్యాన్ ఆఫ్ స్ట్రా అని అంటారు. దాన్ని బేస్ చేసుకుంటే a man of no substance, a very active positive కాబట్టి కాదు, a worthy fellow కాదు, an unreasonable person మ్యాచ్ అవ్వట్లేదు. hence we'll go with a man of no substance. ఎలాంటి వాల్యూ, ఎలాంటి ఇంపార్టెన్స్ లేని వాళ్ళని a man of straw అని అంటారు. స్ట్రా అంటే గడ్డి పరక అని అర్థం అన్నమాట. రైట్. అలాగే నంబర్ 2. to hit the nail right on the head. To hit the nail right on the head. Options. To do the right thing, to destroy one's reputation, to announce one's exed views. Exed views అంటే ఏంటి? పక్కవాళ్ళు చెప్పేవి, పక్కవాళ్ళు డిస్కస్ చేసేవి ఒకలాగా ఉంటే నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఎక్సెంట్రిక్ అంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాను కాబట్టి దాన్ని విడదీసి నాకు తెలిసిన మీనింగ్ చెప్తాను అనమాట. వాటిని ఎక్స్డ్ వ్యూస్ అంటారు. అంటే వ్యూస్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ జనరల్ యూసేజ్ అనమాట. టు టీచ్ సమ్వన్ అ లెసన్. రైట్. సో ఇప్పుడు ఈ 4గిట్లో ఏది మనకు ఉన్న ఫ్రేజ్కి మ్యాచ్ అవుతుంది అంటే మనం ఎప్పుడైనా మేకుని సుత్తితో కొడుతున్నప్పుడు మనకి సరిగ్గా పర్ఫెక్ట్గా హిట్ చేయకపోతే ఒక 4-5 స్ట్రైక్స్ తీసుకుంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా దాని హెడ్ చూసి ఒక 2 సార్లు గట్టిగా స్ట్రైక్స్ ఇస్తే హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది. అంటే యు ఆర్ హిట్టింగ్ ద నెయిల్
రైట్ ఆన్ ద హెడ్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ గా ఏదైనా పని చేయటం అన్నమాట. దాన్ని బేస్ చేసుకుంటే వాట్ ఈస్ ది ఆన్సర్, టు డూ ద రైట్ థింగ్ ఇస్ ది ఆన్సర్. ఎందుకంటే మిగతావి టు డిస్ట్రాయ్ వన్స్ రెప్యుటేషన్, టు అనౌన్స్ వన్స్ ఎక్స్ట్ వ్యూస్ అనేవి రెండు నెగటివ్ గా ఉన్నాయి. ఇక్కడ టు టీచ్ సమ్ వన్ అ లెసన్ అని అంటే మనం దీనికి టిట్ ఫర్ టాట్ అని యూజ్ చేస్తాం అనమాట. అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని అంటాం చూడు, అలా అన్నమాట, టిట్ ఫర్ టాట్ లాగా. సో విల్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్. 3, థిక్ స్కిన్డ్, ఎమోషనల్, జనరస్, అపాథెటిక్ అండ్ కేర్ఫుల్. మీరు అబ్జర్వ్ చేస్తే పీపుల్ ఇందులో కేర్ఫుల్ అనేది పాజిటివ్ వర్డ్, జనరస్ అంటే కైండ్ హార్టెడ్ అన్నమాట. కైండ్ హార్టెడ్ పర్సన్ ని జనరస్ అని అంటారు. ఎమోషనల్ ఇది పాజిటివ్ వర్డే, ఎమోషనల్ కూడా పాజిటివ్ అని అనలేము దాన్ని. ఎమోషనల్ పర్సన్ అంటే పర్సన్ హూ బిహేవ్స్ లైక్ అ హ్యూమన్, అంటే వాడికి ఎమోషన్స్ ఉంటాయి, బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, కష్టాలు ఉంటాయి. సో అవన్నీ చూపెట్టడాన్ని ఎమోషనల్ అని అంటారు. అది పాజిటివా నెగిటివా అనేది మనం చెప్పలేము, దట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎమోషనల్, అపాథెటిక్ అనే వర్డ్స్ తీసుకున్నప్పుడు థిక్ స్కిన్డ్ అంటే మనకి తెలుగులో కూడా తోలు మందం అని అంటాము. తోలు మందం అంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే పక్క వాళ్ళు క్రిటిసైజ్ చేసినా, పక్క వాళ్ళు తప్పుగా మాట్లాడినా ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అంటే స్కిన్ చాలా థిక్ గా ఉంటుంది, అంటే ఎలాంటి ఎమోషన్స్ వాళ్ళని డిస్టర్బ్ చెయ్యవు అనమాట. సో అ పర్సన్ హూ ఇస్ వెరీ వెరీ అన్ఎమోషనల్, who doesn't show emotions, who is not carried away, who doesn't get carried away by people's words or comments, అలాంటి వాళ్ళని థిక్ స్కిన్డ్ అని అంటారు. థిక్ స్కిన్డ్ అంటే తోలు మందం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అ పర్సన్ హూ డజంట్ షో ఎనీ ఎమోషన్స్ అనేది ఇప్పుడు ఎమోషనల్ అవ్వదు, జనరస్ అవ్వదు, కేర్ఫుల్ కూడా అవ్వదు. హెన్స్ విల్ గో విత్ ద వర్డ్ అపాథెటిక్. అపాథెటిక్ అంటే ఎవరు, అ పర్సన్ హూ ఇస్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్, లీస్ట్ బాదర్డ్ అబౌట్ అదర్ పీపుల్స్ కమెంట్స్, వాళ్ళని అపాథెటిక్ అంటారు. వాళ్ళు ఎలాంటి కామెంట్స్ ని పట్టించుకోరు, వాళ్ళకి ఎలాంటి ఎమోషన్ ఉండదు, చూపెట్టరు. సో అలాంటి వాళ్ళని థిక్ స్కిన్డ్ అంటారు. సో అపాథెటిక్ అన్నమాట. ఇప్పుడు మనకి ఎవరైనా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు అనుకోండి, రాజకీయాల్లోకి వెళ్తున్నారు. సో వాళ్ళకి నార్మల్ గా పెద్దవాళ్ళు ఇచ్చే సజెషన్ ఏంటి, అడ్వైస్ ఏంటి అంటే, బాబు నువ్వు పాలిటిక్స్ లోకి వెళ్తున్నావు, ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని ఎమోషనల్ అయిపోకు, ప్రతి చిన్న విషయానికి బాధపడకు, ప్రతి చిన్న విషయానికి ఎవరు ఏ మాట అన్నా కూడా నువ్వు అది మనసులో పెట్టుకుంటే నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదగలేవు అని చెప్తూ ఉంటారు. ఇలాంటివి మనకి సినిమాల్లో కూడా వింటాం ఇలాంటి డైలాగ్స్. అంటే మనం అన్ఎమోషనల్ గా ఉంటేనే, అపాథెటిక్ గా ఉంటేనే రాజకీయాల్లో పైకి వస్తాము అని చెప్తుంటారు. అంటే యూ హ్యావ్ టు బి థిక్ స్కిన్డ్, పక్కవాడు ఏమన్నా ఏం కమెంట్స్ చేసినా పట్టించుకోకుండా ఉండటాన్ని థిక్ స్కిన్డ్ అని అంటారు. సో రాజకీయాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. అంటే అపాథెటిక్ గా ఉండండి, ఎమోషనల్ అవ్వకండి అన్నమాట. 4, to end in smoke. A, to make completely understand, to ruin oneself, to excite great applause, to overcome someone. So to end in smoke అంటే ఏంటి, స్మోక్ అయిపోవడం అనమాట. అంటే మనం ఏదైనా బాగా కష్టపడ్డాం అనుకోండి, ఆ కష్టం అంతా కూడా స్మోక్, పొగలాగా అయిపోయింది, అంటే గాల్లో కలిసిపోయింది అని మనం మాట్లాడతాం ఎక్కువగా అనమాట. స్మోక్ మూవ్స్ ఇన్ టు ది ఎయిర్ కదా. సో కాబట్టి సంథింగ్ విచ్ ఎండ్స్ ఇన్ స్మోక్ ఇస్ సంథింగ్ విచ్ హెస్ గాన్ ఇన్ టు ది ఎయిర్, అంటే గాన్ ఇన్ వెయిన్ అనమాట. అంటే మనము ఎంత కష్టపడ్డా కూడా మన ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోయి వెయిన్ గా అయిపోతే అప్పుడు మనము టు ఎండ్ ఇన్ స్మోక్ అని అంటాము. మన కష్టం అంతా వృధా అయిపోయింది అనడానికి క్లోజ్ ఆప్షన్ ఏముంది, టు మేక్ కంప్లీట్లీ అండర్స్టాండ్ అవ్వదు, టు ఓవర్కమ్ సమ్వన్ అవ్వదు, టు రూయిన్ వన్ సెల్ఫ్, టు ఎగ్జైట్ గ్రేట్ అప్లాజ్. అప్లాజ్ అంటే ఏంటి, మెచ్చుకోవడము, అప్రిసియేషన్. సో ఇది కూడా పాజిటివ్ అవుతుంది. కాబట్టి వీల్ గో విత్ ద సెకండ్ ఆప్షన్, టు రూయిన్ వన్ సెల్ఫ్ అంటే కష్టాన్నంతా కూడా, మనం పడ్డ కష్టాన్ని మనమే పాడు చేసుకోవడాన్ని టు ఎండ్ ఇన్ స్మోక్ అని అంటారు. అంటే టు రూయిన్ వన్ సెల్ఫ్ అన్నమాట. దాన్నే మనము బూడిదలో పోసిన పన్నీరు అని కూడా అంటారు. 5, టు పుట్ వన్స్ హ్యాండ్ టు ప్లో. టు పుట్ వన్స్ హ్యాండ్ టు ప్లో. ప్లో అంటే ఏంటి, నాగలి, హలం, పొలం దున్నడానికి ఉపయోగిస్తాం కదా, అది ప్లో అన్నమాట. సో ఇప్పుడు మనము టు పుట్ వన్స్ హ్యాండ్స్ టు ప్లో అంటే నాగలి పట్టుకొని పొలం దున్నడం ఎంత కష్టమైన పని, అలాంటి కష్టమైన పనికి పూనుకోవడాన్ని
మనము టు పుట్ వన్స్ హ్యాండ్స్ టు ప్లో అని అంటారు. అంటే చాలా కష్టంతో కూడుకున్న పనిని, వ్యవహారాన్ని చక్కబెట్టడానికి రెడీగా అయినప్పుడు ఎవరైనా మనము ఈ ఈడియం యూజ్ చేస్తాం అనమాట. ఆప్షన్స్ చూడండి. టు టేక్ అప్ అగ్రికల్చరల్ ఫార్మింగ్, టు టేక్ అ డిఫికల్ట్ టాస్క్, టు గెట్ ఎంటాంగిల్డ్ ఇంటూ అన్నెసెసరీ థింగ్స్, టేక్ ఇంట్రెస్ట్ ఇన్ టెక్నికల్ వర్క్. సో ఈ నాలుగిట్లో కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉండే ఆప్షన్ ఏంటి అంటే టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ టెక్నికల్ వర్క్ కాదు, టెక్నికల్ అన్నాడు కాబట్టి మనం అక్కడ స్పెసిఫిక్ గా ఏం మెన్షన్ చేయట్లేదు. టు గెట్ ఎంటాంగిల్డ్ ఇంటూ అన్నెసెసరీ థింగ్స్ అంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చడాన్ని టు గెట్ ఎంటాంగిల్డ్ ఇంటూ అన్నెసెసరీ థింగ్స్ అని అంటాం. సో ఇది కూడా కాదు. ఇప్పుడు మిగిలిన 2 ఆప్షన్స్, టు టేక్ అప్ అగ్రికల్చరల్ ఫార్మింగ్, టు టేక్ అ డిఫికల్ట్ టాస్క్ అని అంటున్నాడు. ఈ రెండిట్లో ఏది బెటర్ చాయిస్ అన్నప్పుడు పీపుల్ నేను ప్లో అని యూజ్ చేశాను కదా అని చెప్పి నేను ఎప్పుడు నాగలి పట్టుకొని దున్నటం అని కాదు నాకు కావాల్సింది. అంటే అలాంటి పని చేస్తున్నాడు అంటే చాలా కష్టానికి రెడీగా ఉన్నాడు అని అర్థం. కాబట్టి టు టేక్ అప్ అ డిఫికల్ట్ టాస్క్, టు టేక్ కాదు టేక్ అప్ అని రాసుకోండి ఇక్కడ. టు టేక్ అప్ అ డిఫికల్ట్ టాస్క్ అప్పుడు ఏమంటాం మనము టు పుట్ వన్స్ హ్యాండ్ టు ప్లో అని అంటాం. రైట్, అది కష్టపడి పని చేయటం అనమాట. 6 టు స్పిల్ ద బీన్స్. ఆప్షన్స్ చూడండి. టు మిస్బిహేవ్, టు గ్రేట్ అబ్స్ట్రక్షన్స్, టు గ్రేట్ కాదు ఇది క్రియేట్ గా మార్చుకోండి. టు క్రియేట్ అబ్స్ట్రక్షన్స్, టు కీప్ సీక్రెట్స్, టు రివీల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. టు స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి అంటే ఏదన్నా చాలా సీక్రెట్ గా ఉన్న విషయాన్ని నలుగురిలో బట్టబయలు చేయటము, అంటే సీక్రెట్ ని రివీల్ చేయటము, ఓపెన్ చేయటము అన్నమాట పబ్లిక్ గా. అంటే ఒక దాచిపెట్టి ఉంచాల్సిన విషయాన్ని అందరికీ పబ్లిసిటీ ఇవ్వటము, దాన్ని టు స్పిల్ ద బీన్స్ అని అంటారు. కాబట్టి ఆన్సర్ ఏంటి? టు రివీల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, దాన్ని టు స్పిల్ ద బీన్స్ అని అంటారు. సీక్రెట్ ని రివీల్ చేయడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 7. టు సేవ్ వన్స్ ఫేస్. ఆప్షన్స్ ఆర్ టు హైడ్ వన్ సెల్ఫ్, టు అపోజ్, టు ఇవేడ్ డిస్గ్రేస్, టు ప్రొటెక్ట్. పీపుల్ టు సేవ్ వన్స్ ఫేస్ అంటే ఏంటి అంటే నీకు ఎక్కడైనా అవమానం కానీ హ్యూమిలియేషన్ కానీ జరిగినప్పుడు ఆ అవమానాన్ని నుంచి తప్పించుకోవడాన్ని టు సేవ్ వన్స్ ఫేస్ అంటారు. అంటే ఒకవేళ నీకు హ్యూమిలియేట్ అయిపోయావు అంటే నా మొహం చెల్లట్లేదు అని అంటాం కదా మనం మన భాషలో, అలా కాకుండా తప్పించుకోవడాన్ని టు సేవ్ వన్స్ ఫేస్ అంటారు. అంటే అవమానం జరగకుండా తప్పించుకోవడము అన్నమాట. దానికి కరెక్ట్ గా ఉండే ఆప్షన్ తప్పించుకోవటం అని అంటున్నాను కాబట్టి టు అపోజ్ అవ్వదు, రైట్. తప్పించుకోవటం కాబట్టి టు ప్రొటెక్ట్ అవ్వచ్చు, లేదా టు హైడ్ వన్ సెల్ఫ్ అవ్వచ్చు. కానీ అవమానాన్ని నుంచి తప్పించుకోవటం కాబట్టి టు ఇవేడ్ డిస్గ్రేస్. డిస్గ్రేస్ అంటే ఏంటి? హ్యూమిలియేషన్, అవమానం. ఆ అవమానకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడముని టు సేవ్ వన్స్ ఫేస్. ఎస్ రాజ్, ఐ సేవ్డ్ మై ఫేస్ అంటే ఏంటి? అవమానం జరగకుండా, హ్యూమిలియేషన్ జరగకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను అని చెప్పేటప్పుడు ఈ ఈడియం యూజ్ చేస్తారు. టు సేవ్ వన్స్ ఫేస్, అవమానం జరగకుండా మనని మనము కాపాడుకోవడం. నెక్స్ట్, టు గెట్ ఇన్ టు హాట్ వాటర్స్. ఆప్షన్స్ ఆర్ to be impatient, to get into trouble, to suffer financially, to be in a confused state. Right. సో టు గెట్ ఇన్ టు హాట్ వాటర్స్ అంటే ఏంటి? మనము ఏదైనా పని, మనకి తెలియని పని, మనకి అర్థం కాని విషయం, దాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేయటం, రైట్. అంటే మనకి చేతగాని పనిని చెయ్యాలి అని అనుకోవడాన్ని టు గెట్ ఇన్ టు హాట్ వాటర్స్. అంటే మన చేతగాని పనిని చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి ఏం ఎదురవుతుంది? మనకి ప్రాబ్లమ్స్, కష్టాలు, నష్టాలు ఇలాంటివి ఎదురవుతాయి. అప్పుడు ఏమంటాము? హీ హాజ్ ల్యాండెడ్ ఇన్ హాట్ వాటర్స్ అంటే ఏంటి? బాబు వాడు అనవసరమైన కష్టాలు ఫేస్ చేస్తున్నాడు అని చెప్తాము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? టు గెట్ ఇన్ టు ట్రబుల్, కష్టాల్లో ఇరుక్కోవడానికి టు గెట్ ఇన్ టు హాట్ వాటర్స్ అని అంటారు. అలాగే 9, టు బి రోలింగ్ ఇన్ మనీ. ఆప్షన్స్ ఆర్ వెరీ రిచ్, బారోయింగ్ మనీ, వేస్టింగ్ మనీ, స్పెండింగ్ మోర్ దాన్ హిజ్ ఇన్కమ్. టు బి రోలింగ్ ఇన్ మనీ అంటే ఆస్తిలో, పైసలలో దొర్లిపోతున్నాడు అని అర్థం. అంటే ఏంటి? అతని దగ్గర చాలా పైసలు ఉన్నాయి, చాలా ధనవంతుడు అని చెప్పడానికి మనం ఏమంటాము? టు బి రోలింగ్ ఇన్ వెల్త్ అని అంటాము. కాబట్టి బెటర్ చాయిస్ ఏంటి? బారోయింగ్ మనీ కాదు,
స్పెండింగ్ మోర్ దాన్ హిజ్ ఇన్కమ్ కాదు, వేస్టింగ్ మనీ దాన్ని స్క్వాండర్ అంటారు పీపుల్. మనీని వేస్ట్ చేస్తే దాన్ని స్క్వాండర్ అంటారు. రైట్. టు బి రోలింగ్ ఇన్ మనీ, టు బి రోలింగ్ ఇన్ వెల్త్ అంటే వెరీ రిచ్ అన్నమాట, చాలా పైసలు ఉన్న వాళ్ళు టు బి రోలింగ్ ఇన్ మనీ అని అంటారు వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి. Question number 10. To pull one's socks up. Options are to depart అంటే వెళ్ళిపోవడము, to interfere, to try hard, to prepare. పీపుల్ మనం ఆల్రెడీ ఏదైనా పని చేస్తూ ఉన్నాము, ఆల్రెడీ ఏదైనా వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాము, నిమగ్నం అయిపోయి ఉన్నాము. అంత నిమగ్నం అయిపోయినా కూడా మనకి పని ఫాస్ట్గా తొందరగా జరగట్లేదు, అంటే జరగాల్సినంత వేగంగా జరగట్లేదు, జరగాల్సినంత బాగా జరగట్లేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా మనకి అరైజ్ అయినప్పుడు, బాబు నీ కష్టం సరిపోదు నాయన, నువ్వు ఇంకొంచెం కష్టపడాలి అని చెప్పాలన్నప్పుడు ప్లీజ్ పుల్ అప్ యువర్ సాక్స్ అని అంటాము. అంటే పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ ఆ కష్టం సరిపోవట్లేదు, ఇంకా కష్టపడాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు పక్క వాళ్ళకి ఏమంటాం మనము, యూ హ్యావ్ టు పుల్ అప్ యువర్ సాక్స్ అని అంటాము. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ చాయిస్? టు ప్రిపేర్ అవ్వదు, ఎందుకంటే ప్రిపరేషన్ ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ ప్రాక్టీస్ లో కూడా పెట్టారు. కాబట్టి టు ట్రై హార్డ్ అంటే కష్టం సరిపోదు, ఇంకొంచెం కష్టపడాలి అన్నప్పుడు టు పుల్ అప్ వన్ సాక్స్ అని అంటాం. అంటే ఏంటి? కష్టపడడానికి, ఇంకొంచెం కష్టం పడడానికి రెడీగా ఉండటం అవుతుంది అనమాట. అలాగే టు సీ ఐ టు ఐ విత్, to love someone, to agree, to be angry, to take revenge. People to take revenge అన్నప్పుడు టు టేక్ రివెంజ్ పక్కవాడి మీద పగ ప్రతీకారం తీర్చుకుంటే an eye for an eye అంటారు. కానీ ఇది an eye for an eye కాదు, టు సీ ఐ టు ఐ విత్. పీపుల్ టు సీ ఐ టు ఐ విత్ అంటే ఏంటి? నేనేమనుకుంటున్నానో నువ్వు కూడా అదే అనుకుంటున్నావు అని పక్కవాడికి కన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. అంటే ఏంటి? టు అగ్రీ. టు సీ ఐ టు ఐ విత్ అంటే ఇద్దరికి ఒక మధ్యలో జరిగిన ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ లాంటిది అనమాట. రైట్, ఇద్దరు కూడా దే ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ అని అంటాం కదా, అక్కడ ఇది యూజ్ చేస్తాము. టు సీ ఐ టు ఐ విత్ అంటే టు అగ్రీ విత్ సమ్ వన్. అదే రివెంజ్ తీర్చుకోవాలి అంటే an eye for an eye అని అంటాం. 12. టు లూజ్ ఫేస్. ఇందాక చూడండి టు సేవ్ ఫేస్ ఉంది కదా, టు సేవ్ వన్స్ ఫేస్ అనే దానికి ఆపోజిట్ టు లూజ్ ఫేస్ అన్నమాట. రైట్, ఆప్షన్స్ చూడండి. టు బి హ్యూమిలియేటెడ్, టు లుక్ ఫ్యూరియస్, టు బి హెల్ప్లెస్, టు బి డిస్టర్బ్డ్. ఏది రైట్ చాయిస్? టు లూజ్ ఫేస్ అంటే ఏంటి? ఇంతకు ముందు చూడండి టు సేవ్ వన్స్ ఫేస్. టు సేవ్ వన్స్ ఫేస్ అంటే ఏం చెప్పుకున్నాము? టు ఇవేట్ డిస్గ్రేస్ అంటే అవమానాన్ని తప్పించుకోవడము. కానీ టు లూజ్ వన్స్ ఫేస్ అంటే ఏంటి? అవమానాన్ని ఎదుర్కోవడం అనమాట. సో అవమానాన్ని ఎదుర్కోవడానికి క్లోజ్ వర్డ్ ఏముంది? అక్కడ ఉన్న 4 ఆప్షన్స్ లో టు బి హ్యూమిలియేటెడ్, టు లుక్ ఫ్యూరియస్ చాలా కోపంగా ఉండటము, టు బి హెల్ప్లెస్, టు బి డిస్టర్బ్డ్. సో హెన్స్ విల్ గో విత్ టు బి హ్యూమిలియేటెడ్. హ్యూమిలియేటెడ్ అంటే ఏంటి? అవమానించబడటం అనమాట. రైట్, కాబట్టి టు లూజ్ ఫేస్ అంటే టు బి హ్యూమిలియేటెడ్. అరే నా మోహన్ చూపెట్టుకోలేకపోతున్నాను అంటే ఏంటి? అవమాన భారంతో కుంగిపోతున్నాను అన్నాడు. అలాగే నెక్స్ట్ 13. టు పుష్ సమ్ వన్ టు ద వాల్. ఆప్షన్స్ ఆర్ టు పెస్టర్ సమ్ వన్, టు నాక్ హిమ్ డౌన్, టు డిఫీట్ హిమ్, టు హ్యూమిలియేట్. టు హ్యూమిలియేట్ కాదు, ఇందాక ఆల్రెడీ చూసాము. రైట్, టు నాక్ హిమ్ డౌన్ కూడా కాదు, డిఫీట్ చేయడం కాదు. టు పుష్ సమ్వన్ టు ద వాల్ అంటే ఏంటి అంటే అతని మీద అనవసరమైన ప్రెషర్లు పెట్టడం అనమాట. నువ్వు ఇది చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, ఇదే చేసి తీరాలి, ఇంకా చేయలేదా, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎందుకు ఇంకా చెయ్యట్లేదు అంటే ఒకడిని అనవసరంగా ఇరిటేట్ చేసి కోపం తెప్పించడం అనమాట. అంటే పుషింగ్ సమ్వన్ టు ద వాల్ అంటే టు ఇరిటేట్ హిమ్ టు ద మోస్ట్. సో టు ఇరిటేట్ హిమ్ కి క్లోజ్ వర్డ్, డిఫీట్ చేయడం కాదు, ఇరిటేట్ హిమ్. కాబట్టి వీల్ గో విత్ టు పెస్టర్. పెస్టర్ అంటే ఏంటి? ఊరికే అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ వేధించటం అనమాట. ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు అవ్వలేదు, అది ఎందుకు కంప్లీట్ అవ్వలేదు, ఇలా అడగటాన్ని వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ పెస్టరింగ్ ఎ పర్సన్ విత్ అన్నెసెసరీ క్వశ్చన్స్. అప్పుడు యు ఆర్ పుషింగ్ మీ టు ద వాల్. బాబు నా పేషెన్స్ ని ఇంకా నువ్వు టెస్ట్ చెయ్యకు, నా లెవెల్ దాటిపోయింది అంటే ఇంకా నేను పేషెంట్ గా ఉండలేను, నన్ను ఇంకా ఇరిటేట్ చెయ్యకు, యు ఆర్ పుషింగ్ మీ టు ద వాల్ అని చెప్పడం. అంటే టు పెస్టర్ సమ్వన్, టు ఇరిటేట్ సమ్వన్. ఇరిటేట్ అని రాసుకోండి, అనాయ్ అని కూడా రాసుకోండి.
అలాంటి కాంటెక్స్ట్ లో మనం టు పుష్ సమ్వన్ టు ద వాల్ అనే ఫ్రేజ్ యూజ్ చేస్తాం. అలాగే వన్స్ ఇన్ అ బ్లూ మూన్. సో ఆప్షన్స్ ఆర్ ఎవ్రీ నవ్ అండ్ దెన్, వన్స్ ఇన్ అ మంత్, వెరీ రేర్లీ, వెరీ ఫ్రీక్వెంట్లీ. నౌ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే ఏంటి? ఎప్పుడో అమావాస్యకు ఒకసారి అని అంటుంటాం కదా మనము. ఎప్పుడోసారి జరిగే పనులని వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అని అంటాము. సో వాట్ ఈస్ ద రైట్ చాయిస్? వెరీ రేర్లీ. దాన్నే వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అని అంటాము. అలాగే 15, beat about the bush. Options are try to influence, put any blame on others, argue, avoid talking about the matter. So beat about the bush అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా పాయింట్కి రాకుండా అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతూ, అంటే డైరెక్ట్గా ముక్కుసూటిగా చెప్పకుండా ఏదైనా చుట్టూ తిరిగి మాట్లాడడాన్ని బీటింగ్ అబౌట్ ద బుష్ అని అంటాం. అంటే అసలు మ్యాటర్ చెప్పకుండా, అసలు ఇన్ఫర్మేషన్ చెప్పకుండా, కమ్యూనికేట్ చేయకుండా అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే బీటింగ్ అబౌట్ ద బుష్ అని అంటారు. సో ఇప్పుడు ట్రై ఇన్ఫ్లుయెన్స్ కాదు, రైట్? ఆర్గ్యూ కాదు, పుట్ ఎనీ బ్లేమ్ ఆన్ అదర్స్, పక్కవాడిని మీద నింద మోపటం కాదు, అవాయిడ్ టాకింగ్ అబౌట్ ద మ్యాటర్ అంటే డైరెక్ట్గా మ్యాటర్కి రాకుండా అనవసరమైన విషయాలు మాట్లాడితే బీటింగ్ అబౌట్ ద బుష్ అని అంటారు. రైట్. అలాగే 16, అట్ వన్స్ విట్స్ ఎండ్. విట్ అంటే ఏంటి? నాలెడ్జ్. అట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే ఏంటి? తనకున్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అంతా అయిపోయింది, ఇంకా తను ఏమీ ఆలోచించలేడు ఈ విషయం గురించి. తనకున్న ఐడియాలన్నీ అయిపోయినాయి, తన నాలెడ్జ్ అంతా యూజ్ చేసేసాడు. ఇప్పుడు తనకి ఎలాంటి నాలెడ్జ్ లేదు, తన ఐడియాస్ ఏమీ పని చెయ్యవు అని చెప్పడానికి అట్ వన్స్ విట్స్ ఎండ్ అని అంటాము. అంటే పర్సన్ వెన్ హీఈస్ వెరీ కన్ఫ్యూజ్డ్, వెన్ హీఈస్ వెరీ బాఫిల్డ్, ఏం చేయాలి ఏం చేయకూడదు అర్థం కానప్పుడు, ఎలాంటి విషయం మీద డెసిషన్ తీసుకోలేనప్పుడు, అనిశ్చితి ఏర్పడినప్పుడు మనము అట్ వన్స్ విట్స్ ఎండ్ అని అంటాం. ఎందుకంటే నాకు ఎలాంటి ఐడియాలు రావట్లేదు కాబట్టి. సో ఎన్లైటన్ అంటే ఏంటి? జ్ఞానం కలగటం అనమాట. సో ఎన్లైటన్ జ్ఞానాంధకారంలోంచి బయటపడటం అనమాట, వెలుగు రేఖలు నింపటం. సో అది ఎన్లైటన్మెంట్, అది కాదు. జ్ఞానోదయం అని అంటారు కదా, అది ఎన్లైటన్మెంట్. ఎక్స్ప్లెయిన్ కాదు, క్లియర్ అప్ ఇది కూడా కాదు. పర్ప్లెక్స్డ్ ఇస్ ది ఆన్సర్. పర్ప్లెక్స్డ్ అంటే ఏంటి? పర్సన్ హూ ఇస్ వెరీ వెరీ కన్ఫ్యూజ్డ్, హూ డజంట్ నో వాట్ టు టాక్, హూ డజంట్ నో వాట్ టు సే, హూ డజంట్ నో వాట్ స్టెప్స్ టు టేక్. సో అలాంటి కన్ఫ్యూజన్ ఆర్ కన్ఫ్యూజ్డ్ స్టేట్కి వెళ్ళిపోయి వాడికున్న ఐడియాలన్నీ అయిపోయినప్పుడు మనము హీఈస్ వెరీ పర్ప్లెక్స్డ్ అని అంటాము. అప్పుడు మనం అట్ వన్స్ విట్స్ ఎండ్ అని అంటాము. అలాగే 17, అట్ వన్స్ ఫింగర్ టిప్స్. అరే వాడిని ఏది అడిగినా కూడా ప్రతి విషయానికి ఇన్ఫర్మేషన్ వాడి ఫింగర్ టిప్స్ లో ఉంటుంది అని చెప్తారు. రైట్. ఆప్షన్స్ చూడండి. టు టేక్ రివెంజ్, మ్యాటర్ ఆఫ్ షేమ్, complete knowledge, none of the above. So if someone has got information at his fingertips, it means that he's got great command over the subject or he's got great knowledge anamata. So complete knowledge అనేది at one's fingertips అనే దానికి మీనింగ్ అన్నమాట.